ఆచార్య ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ గారి యొక్క 90వ జయంతి సందర్భంగా ఆ మహనీయునికి శిరస్సు వంచి వారి పద్మపాదాలకు నమస్కరిస్తూ నివాళులు అర్పిస్తూ ఉన్నాం. ప్రొఫెసర్ జయశంకర్ గారి జీవితం మొత్తం ఆ జన్మాంతం పుట్టిన నుండి గిట్టిన వరకు ఏదైతే ఆ జన్మాంతం అంటామో నూనూగు మీసాల వయస్సు నుండి చనిపోయేంత వరకు కూడా ఒకే ఒక నినాదం, ఒకే ఒక ఆశయం, ఒకే ఒక లక్ష్యంతో పనిచేసినటువంటి అరుదైన వ్యక్తి, అరుదైన మరి ఒక మేధావి అంటే ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని చెప్పక తప్పదు. మరి 1954 ప్రాంతంలోనే ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ నాన్ ముల్కీ ఇష్యూస్ మొదలు పెట్టుకుంటే మొన్నటికి మలిదశ పోరాటం తెలంగాణ రాష్ట్రం సిద్ధించే వరకు మరి ఆయన ఏకైక లక్ష్యంతో పనిచేసినట్టు గొప్ప నాయకుడు, గొప్ప సిద్ధాంతకర్త, తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. మరి ఒక చిన్న బాధాకరమైన విషయం ఏంటంటే వారు తెలంగాణ రాష్ట్రం సిద్ధించే క్రమంలో అంటే ఒక 100 సంవత్సరం కాలం ముందే మరి ఆయన చిరకాల స్వప్నం, ఆయన ఆశ, శ్వాస, ఆయన ఊపిరి అంతా కూడా తెలంగాణ కోసం పనిచేసింది. వారు మరి మన మధ్య లేకపోవడం, ఆ స్వాతంత్ర ఫలాలను, తెలంగాణ స్వాతంత్ర ఫలాలను వారు చూడలేకపోవడం ఒకటే బాధాకరమైన విషయం. తెలంగాణ ప్రాంతంలో నాటి నుండి కూడా మరి ఏదైతే మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయిన తెలుగు రాష్ట్రాలు రెండుగా కలిపినాడు, నెహ్రూ హయాంలో కలిపిన తెలుగు రాష్ట్రాలను రెండు కలిపిన నాటి నుండి ఈ ప్రాంతానికి జరుగుతున్న వివక్ష, అణచివేత, అన్యాయాన్ని ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూనే ఉన్నాడు. వందలాది సమావేశాలు కాకతీయ యూనివర్సిటీలో ఆచార్యులు ఉన్న సమయంలో కూడా మరి ప్రపంచం మొత్తం కూడా తిరిగి ఎన్నో వేదికల మీద భావజాల వ్యాప్తి కావాలి, తెలంగాణ ఆవశ్యకత తెలియాలి, సమాజానికి తెలంగాణ ఆవశ్యకత గురించి జాగృతం చేసి ప్రతి ఒక్క తెలంగాణ పౌరుడు తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ అయ్యే విధంగా మరి ఆ రోజు మన మలిదశ విషయాలు కేసీఆర్ గారి నాయకత్వంలో ఆ స్థాయిలో ఉద్యమం నడిచిందంటే మరి నాటి నుండి మరి కేసీఆర్ గారు మొదలుపెట్టిన శంకర్ సార్ గారు కొన్ని వేలాది సమావేశాల్లో విద్యార్థులకు కావచ్చు, మేధావులకు కావచ్చు, ప్రజా సంఘాలకు కావచ్చు ఎంతో ఇబ్బందులు అయినప్పుడు కూడా ఆ తెలంగాణ ఆవశ్యకతను, ఆ భావజాల వ్యాప్తిని మరి అందరికీ చెప్పింది కాబట్టే సబ్బండ వర్గాలు 3 కోట్ల తెలంగాణ ప్రజలు ఒక్కటై నినదిస్తే తెలంగాణ రాష్ట్రం సాధించింది. మరి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం తర్వాత ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారు అడుగుజాడల్లో ప్రజాస్వామ్య పద్ధతిలో అహింసా మార్గంలోనే మరి తెలంగాణ రాష్ట్రం రావాలని చెప్పేసి ఎప్పటికప్పుడు జయశంకర్ సార్ కేసీఆర్ గారికి హితబోధ చేస్తూ ఉంటే వారి మాటలను, వారి యొక్క అనుసరణీయమైన మార్గాన్ని ముందుకు తీసుకుపోయి ప్రపంచంలో అయితే భారత స్వాతంత్ర ఉద్యమం ఎట్లయితే అహింసా పద్ధతిలో వచ్చిందో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కూడా ఆ విధంగా తీసుకొచ్చడానికి కృషి చేసి ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. కాసు బ్రహ్మానందరెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారి ఆచార్య పదవిని మరి కాకతీయ యూనివర్సిటీలో తీసేస్తా అంటే కూడా బెదరలే. ఈరోజు నెట్వర్క్ అంటే సమాజం పూర్తిగా మరి ప్రపంచం మన చేతిలో గుప్పిట్లోకి అయిపోయింది. ఇంత సోషల్ మీడియా కావచ్చు, ఎప్పటికప్పుడు సమాచార సేకరణ, సమాచార వ్యాప్తి తొందరగా అయిన సందర్భంలో ఎక్కడ చిన్న ఇబ్బంది అయినా మనం అందరం కదులుతా ఉన్నాం. కానీ నాడు 1954-60 ప్రాంతంలో మరి ఎన్నో అణచివేతలు, ముఖ్యమంత్రి స్థాయి నుంచి కూడా ఒత్తిడి వచ్చినప్పటికి కూడా వెరవకుండా, ఎక్కడ కూడా వెనుకడుగు వేయకుండా మొక్కవని ధైర్యంతో ఉండి పట్టుదలతో వారు ఉన్నారు కాబట్టి 3 తరాల ఉద్యమాలు 1969 ఉద్యమం కావచ్చు, అంతకంటే నాన్ముల్కి 610 పంచసూత్రాల పథకం, ఇట్లా అన్ని రకాల విషయాలన్నిటి కూడా ఫజల్ కమిషన్ వ్యతిరేకంగా రకరకాల ఫజల్ కమిషన్ ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయాలని ఇట్లా ఏ రకంగా చూసినా వారు అన్ని రంగాలు అన్ని రకాలుగా 3 తరాల ఉద్యమాన్ని కూడా నాయకత్వం వహించి ఉద్యమ స్ఫూర్తిని నింపించి మరి తెలంగాణ రాష్ట్రం వచ్చే క్రమంలో వారు లేకపోవడం బాధను కలిగిస్తూనే ఉంది. తప్పకుండా ఆ సార్ ఆశయాలను కొనసాగిస్తాం. కేసీఆర్ గారు గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత 9 సంవత్సరాల కాలంలో వారు ఏదైతే కోరుకున్నారో నా తెలంగాణ కోటి రత్నాల వినని చాలా సందర్భాల్లో చాలా సమావేశాలు చెప్పి ఇక్కడ చాలా మంది ఉద్యమకారులను కూడా వారి క్లాసుకు మేము విన్నాం. వారితో పాటు ఆదిలాబాద్, ఆసిఫాబాద్ ప్రాంతంలో మరి బస్సు యాత్రలో కేసీఆర్ గారితో పాటు వారితో పాటు ఒకే బస్సులో ప్రయాణం చేసే అవకాశం కూడా మనకు కల్పించింది సార్. ఆ సార్ యొక్క ఆచరణీయమైనటువంటి మాటలు కావచ్చు, వారు చెప్పినటువంటి పద్ధతులు కావచ్చు, అనతి కాలంలో కొద్ది సమయం వారితో గడిపినప్పుడు కూడా మా మది నిండా ఉన్నాయి. సార్ యాదులు ఎప్పటికి ఉంటాం. సార్ ఎక్కడున్నా వారి ఆత్మ శాంతి చేకూరాలని చెప్పి భగవంతుడు ప్రార్థిస్తూ వారి యొక్క స్ఫూర్తిని నారాయణ నింపుకొని ప్రతి తెలంగాణ పౌరుడు ముందుకు పోవాలి. ఎక్కడ అన్యాయమైనా సరే ప్రశ్నించాలి, ఎక్కడ ఒడిదొడుకులున్నా ఈ ప్రాంతానికి అన్యాయం జరిగినా గొంతెత్తి నినదించాలి. తెలంగాణ ప్రాంతం వాడు ద్రోహం చేసి ఇక్కడనే పాతి పెట్టాలి. తెలంగాణ ప్రాంతేతరుడు దూరం చేస్తే తెలంగాణ పొలిమేరలకు కూడా తరిమి కొట్టాలని ప్రొఫెసర్ జయశంకర్ గారి యొక్క మాటలు కొనసాగిస్తాం. తప్పకుండా తెలంగాణ ప్రాంతానికి ఏ ప్రభుత్వం కానీ ఏ నాయకుడు కానీ అన్యాయం చేయాలని ప్రయత్నిస్తే తీవ్రమైనటువంటి
పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మాకు సార్ అదే చెప్పారు. తెలంగాణ యావత్ సమాజానికి అదే స్ఫూర్తున్నది కాబట్టి తప్పకుండా తెలంగాణ పరిరక్షణ కోసం కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ, ఈ ప్రాంతంలో గౌరవ పద్మా దేవేందర్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం కూడా తప్పకుండా కేసీఆర్ గారు అడుగుజాడలో నడుస్తూ ప్రొఫెసర్ జయశంకర్ సార్ కలలు కన్న తెలంగాణ నిర్మాణం కోసం బంగారు తెలంగాణ దిశగా అడుగులు వేసే దిశలో మేమందరం కూడా మరి పావులు కథం కలిపి ముందుకు నడుస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ సార్కి మరొకసారి వినయపూర్వక వినమ్ర సిద్ధాంతాలు ఘటిస్తాం. కొనసాగిద్దాం ప్రొఫెసర్ ఆచార్య కొత్తపల్లి జయశంకర్ గారి ఆశయాలను.